ఫోన్లు కొనిచ్చింది. శ్రీవర్షినికి లక్షల రూపాయల కాలేజీ ఫీజు కూడా చెల్లించింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాలన్నింటిపైన అఘోరి అన్న విష్ణు ఆరోపణలు చేస్తున్నాడు. తాడేపల్లిలో అఘోరి సాయంతో 50 లక్షల ఇల్లు కొనుగోలు చేశారు. అఘోరి మత్తు మందు ఇచ్చి వర్షిణిని ట్రాప్ చేసిందంటున్నారు పేరెంట్స్. ఇక తన ఇష్టపూర్వకంగానే అఘోరితో ఉంటున్నానని చెప్పి వర్షిణి చెప్తోంది. అఘోరి శ్రీవర్షిణి వ్యవహారంలో ఇప్పుడు కీలక సూత్రధారిగా ఉన్నారు విష్ణు. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులకి అఘోరిని పరిచయం చేశాడు విష్ణు. 13 ఏళ్లుగా శ్రీవర్షిణి కుటుంబ సభ్యులతో జీవిస్తున్నాడు ఈ విష్ణు సాయంతోనే అఘోరి వర్షిని ట్రాప్ చేసిందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అఘోరిని శ్రీవర్షిని ఇంటికి తీసుకువచ్చాడు విష్ణు. 15 రోజులు శ్రీవర్షిని ఇంట్లోనే ఉన్నారు అఘోరి కూడా. సో ఇద్దరి మధ్య పరిచయం అక్కడే ఏర్పడింది. ఇది మొదటిసారి పరిచయం సంబంధించిన దృశ్యాలు. అఘోరితో మొదటిసారి విష్ణు పరిచయం అయినటువంటి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. వెనకాలే అఘోరితో వర్షిని కనబడుతోంది. అక్కడే మొదటి పరిచయం. ఆ తర్వాత నుంచే మెల్లిగా అఘోరి విష్ణు వర్షిని ఇద్దరు కూడా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత వర్షిని అఘోరితో వెళ్ళిపోయింది. ఇప్పుడు అఘోరితోనే వర్షిని ఉంది. ఈ నేపథ్యంలో అఘోరి అన్న విష్ణు చెప్తున్నటువంటి ఆ మాటలు చూస్తుంటే చాలా సంచలనంగా ఉన్నాయి. నిన్న మీరు చూసారు టీవీలో ఎక్స్క్లూజివ్గా వారు ఏం చెప్తున్నారు, అసలు కేసు ఎలా అయింది, ఏంటి, అఘోరి వర్షన్ ఎలా ఉంది, వర్షిని వర్షన్ ఎలా ఉందని కూడా చాలా వివరంగా విన్నారు. సో ఈ నేపథ్యంలో విష్ణు చెప్పిన మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఒకసారి విష్ణు ఏం మాట్లాడాడో చూద్దాం. చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడాను అసలు? ఏం మాట్లాడు? నాకు సంబంధం లేని ఇష్యూ అండి. సంబంధం లేనప్పుడు నువ్వు పద్ధతిగా మాట్లాడాలి. సరే ఇప్పుడు నాకు ఒంట్లో బాగోట్లా, నేను అన్నం తినలేదు. మేము 3 రోజులు అయింది అన్నం తిని. నువ్వు ఎలా సమాధానం చెప్పాలి? నా వల్ల కావట్లా, ఈ ఫోన్లు ఎత్తడాలి నా వల్ల కావట్లా. కరెక్ట్. నువ్వు మీడియాతో అలా మాట్లాడకూడదు. చూడండి 13 ఏళ్ళు పెంచిన పాపానికి నేను ఇప్పుడు అనుభవిస్తున్నా. నా వల్ల కావట్లేదు. అదే చెప్పు, ఏముంది? నా వల్ల కావట్లేదండి, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి. నేను రాజులు ఈ ఊర్లో ఉండట్లా. ఈ ఇష్యూ కోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నన్ను హెల్ప్కి పిలిచారు. నన్ను ఇలా వెంటపడి నన్ను ఇలా వేధిస్తుంటే నా వల్ల కావట్లా. మీరు చెప్తే అయిపోయింది కదా బ్రదర్, అలా మాట్లాడొచ్చు. మీరు అలా మాట్లాడొచ్చు. సారీ చెప్తాను, నన్ను వదిలేయండి. మీడియాతో అలా మాట్లాడు. మీరు అన్నారుగా మరి ఆడపిల్లని తెచ్చుకోవడం చేత కాలేదని. నేను ఎంతో ప్రయత్నించా, నా వల్ల కావట్లేదండి. నా వల్ల కావట్లేదు, నన్ను క్షమించండి. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మని ఎందుకు కొట్టారు? లేదు, వాళ్ళు పోట్లాడుకొని నా మీద అంటున్నారు. ఇప్పుడు ఇది మొత్తం కీ రోల్ మీదే అంటున్నారు తెలుసా? సరే అనుకో, నేను చేసేది అనుకోనియటం కాదు, మొత్తం మీరే చేశారు. మిమ్మల్ని ఇప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తారు, వస్తున్నారు. రమ్మనండి, అరెస్ట్ చేస్తారు. ఏముంది అక్కడ? కాదు బ్రదర్, అసలు మీది కానప్పుడు మీరు ఎందుకు ఎంటర్ ఇట్లా ఇబ్బంది పెట్టారు? ఎవరిని ఇబ్బంది పెట్టారు చెప్పండి. నేను అసలు ఒక మాట చెప్పండి. ఇటు రండి ఒకసారి, ఇటీవలకి రండి ఒకసారి, ఇటీవలకి రండి. అటువైపు కనపడకుండా ఇటువైపు రండి. చెప్పండి, ఎవరిని ఇబ్బంది పెట్టారు చెప్పండి. మీరు ఇప్పుడు అసలు అమ్మాయికి మీకు సంబంధం లేదంట, మీరు వేరే క్యాస్ట్, అమ్మాయి వేరే క్యాస్ట్. మీరు 3 సంవత్సరాలు నా దగ్గర ఉందండి, నేనే పెంచాను. నా షాప్లో వర్క్ చేయడానికి వస్తే నేను అడాప్ట్ చేసుకున్నట్టుగా నేనే నా దగ్గర పెట్టుకొని అన్నీ నా దగ్గరే ఉంది. మంచి పద్ధతి అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నేను ఆర్థికంగా చితికిపోయాను. ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమైన ఒక ఆవిడ తగిలింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అఘోరికి మీకు సంబంధం ఏంటి? మీరేనంటారు అసలు అఘోరికి కనెక్ట్ చేసిన? అఘోరి నాకు ఇప్పుడు కాదండి, 5 నెలల క్రితం కనెక్ట్ అయింది. నాకు ఇప్పుడు నవంబర్లో పరిచయం అండి. నవంబర్లో పరిచయం అయిన తర్వాత నా ఆవిడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడైతే ఇక్కడతో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి 4 రోజులు ఉంది. ఆ ఇష్యూ పోలీసు వాళ్ళకి నేను చెప్పుకున్నాను. చెప్పకుండా నేను చేయలేదు. అయిపోయిన తర్వాత నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. బతకడానికి తినడానికి నాకు జరగట్లేదు. నేను వెళ్ళిపోయాను ఊళ్ళోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు కనెక్ట్ చేసుకున్నారు. ఒక రోజు ఏదో నాకు ఫోన్ వస్తే నేను ఉండట్లేదమ్మా అంటే ఎవరో ఒకరు చెప్పంటే వాళ్ళ అన్నకి చెప్పాను, వాళ్ళ అన్నయ్య చెల్లి కరెక్ట్ అయ్యారు. నాకేం తెలియదు. మాట చెప్తే అయిపోయేది కదా. ఎందుకంటే చెప్పండి. నేను మీరు ఆలోచించండి, ఎంత టార్చర్ పడుతున్నారో తెలుసా నన్ను. నిన్న రాత్రి 5గురు, ఇప్పుడు ఇంతమంది. నేను బయటకు వస్తే నేను ఎంతమందికి సమాధానం చెప్తాను? నేను బతకాలిగా సమాజంలో, నేను రేపు ఎక్కడో చోట భూమి కోసం బయటకు వెళ్ళాలిగా. ఇప్పుడు అసలు నాకు అసలు తినడానికి జరగని పరిస్థితి నాది. ఒక పక్క నుంచి నాకు ఏదో లక్షలు వచ్చినాయి అని, నా ఏదో డబ్బులు తిన్నానని. నా బ్యాంక్ అకౌంట్ తీయమంటారు మీకు? అన్ని మైనస్ లో ఉన్నాయండి. అవి బ్యాంక్ అకౌంట్లు అన్ని మైనస్ లో ఉన్నాయి. వినండి, అఘోరి నుంచి నా దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ 1,50,000 రూపాయల్లో 1,00,000 రూపాయలు బిక్సీలో మొబైల్స్ కొందండి. 1,10,000 కొంది, 4,000 నా చేతి పడ్డాయి. ఇదిగోండి అకౌంట్స్తో సహా నేను మీకు పంపించమంటే పంపించేస్తా. దీని తర్వాత ఆవిడ బీర్లకి మందులకి నేను కొట్టినవి అని దీనిలో ఉన్నాయి. ఆవిడ ఏ టైంలో కొట్టిన ఎందుకు నా మొబైల్ ఇస్తే మీకు పోలీసులే తీసిస్తారు. దీనిలో నాకు ఏ రూపాయి వచ్చిందో చెప్పండి. నా డబ్బులో ఇంకో 30,000-40,000 ఖర్చు అయింది. అన్నీ నెత్తిన పెట్టుకొని ఇప్పుడు పిల్లలు పోగొట్టుకొని నేను ఇప్పుడు రోడ్డు మీద నిలబడి నాకు ఎందుకు రచ్చమో చెప్పండి. రైట్, ఇది అఘోరితో ఉన్నటువంటి ఆ అమ్మాయి శ్రీవర్షిని అన్న విష్ణు చెప్తున్నమాట. 13 ఏళ్ల
వరకు కూడా నేను 13 ఏళ్ళు తనని పెంచాను, అందుకు గాను పాపం అనుభవిస్తున్నానేమో. బహుశా నాకు అఘోరికి 5 ఏళ్ల క్రితమే పరిచయం ఉంది. అప్పటి నుంచి కూడా ఆ పరిచయం ఇటీవల ఇక్కడ కార్ రిపేర్ అని ఆగిన సందర్భంలో నేనే అఘోరిని శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాను. శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. కానీ శ్రీవర్షిని వాళ్ళ అన్న ఇద్దరు కూడా అఘోరిని అక్కడే ఉంచుకున్నారు. ఆ తర్వాత నుంచి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ అఘోరి ట్రాప్లో పడిపోయి శ్రీవర్షిని వెళ్ళిపోయింది. ఇది విష్ణు చెప్తున్నమాట. ఒకసారి లైవ్లో ప్రతినిధి రాజేష్ అందుబాటులో, రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, సో పోలీసులు ఏం చెప్తున్నారు? అఘోరిని ట్రాప్ చేశారు. అఘోరి ట్రాప్లో ఇటు శ్రీవర్షిని పడిపోయింది. అఘోరి చేసే పూజలకి శ్రీవర్షిని లొంగిపోయింది. ఇలా రకరకాలుగా వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు విష్ణు కూడా అదే చెప్తున్నాడు. కానీ అఘోరి మాత్రం నాకు ఏం సంబంధం లేదు, నిజంగా అలా చేయాలనుకుంటే బహిరంగంగానే చేస్తాను, వర్షిని తనంతట తానే వచ్చింది అని చెప్పి ఆవిడ వర్షిని చెప్తోంది. ఫైనల్గా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆర్థిక లావాదేవీలు కూడా చాలా పెద్ద మొత్తంలో జరిగాయి. వాటిని ఆకర్షితులైనటువంటి వర్షిని తల్లిదండ్రులు కూడా అఘోరిని ఉంచుకున్నారు అక్కడ. ఫైనల్గా వర్షిని కూడా అందుకోసమే వెళ్ళిందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సో అప్డేట్స్ ఏంటి? సో ఒకసారి ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా విష్ణుకు సంబంధించి ఒక వీడియో ఉంది, అది చూద్దాం. దాని తర్వాత విష్ణు ఏం మాట్లాడాడు దాని తర్వాత నుంచి రాజేష్తో కంటిన్యూ అవుదాం. దీనిలో ఆయన దగ్గర ఒకే ఒక్క వీడియో ఉంది. మీలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆయనతో మాట్లాడి సంపాదించుకోండి. ఆయన నేను కాల్ చేస్తే ఇది ఒక ట్రాప్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన. ఎందుకంటే ఇదే లేడీ గారు ఇదే అమ్మాయితో కలిసి రాజేష్ నాగ్యా గారిని రోడ్డు మీద పెట్టింది. అది మీకు తెలుసు, మీరు అందరూ ట్రోల్ చేశారు. ఆ టీవీలో కూడా వచ్చింది కదా, అది మీరే కదా వెళ్ళినప్పుడు తణుకులో. అంటే మీరు కదా, మీ టీవీ వాళ్ళు వెళ్ళారు ఆ రోజు. నేను ఆ రోజు ఆపడానికి ఎంత ప్రయత్నించాను తెలుసా? ఈ అమ్మాయి చెప్పిందన్న విషయం కూడా నాకు తెలియదు. నేను ఆ రోజు ఫిక్స్ అయ్యా, దీన్ని పెళ్లి చేస్తే మంచిది, ఇంకా అయిపోయింది. ఈ ఫ్యామిలీకి ఎంత ఇచ్చి ఉంటాడు వాడు ఇప్పటి వరకు సుమారుగా నీ అంచనా? ఏం ఇవ్వలేదన్న, ఒక 5,000 10,000 ఇచ్చారు అంతే. 5,000కే ఆశపడింది ఆ పోరే. 50 లక్షలు మాట్లాడింది, ఏం ఇవ్వదు. అదిగో ఇంత మాట్లాడింది కదా, నాకు నేను ఒకటి చెప్పనా, మీ మీడియా ద్వారా భయపడింది కానీ అమ్మనదు, చట్టానికి కూడా భయపడదు. ఎందుకంటే షామీర్పేట వెళ్తే షామీర్పేట పోలీసులు కూడా దానికే సపోర్ట్ చేశారు. నేను కొట్టేలాగా వెళ్ళే దాని చుట్టూ లాగితే ఇలా తిప్పగలుగుతాను. నాకు దమ్ము ఉంది. విగ్ కాదు ఇది, విగ్ కూడా కాదు అది. ఏం లేదు, అబ్బాయి అంటే ఇష్టం, అమ్మాయి అంటే ఇష్టం. కొట్టింది 2 రోజులు పక్కన ఉంటే నీ బొగ్గలు కొరికి దానిలో రక్తం వస్తుంది సార్. అసలు చిరంజీవి లాగా పెట్టి ఈ రోజు పగిలి కూడా చూసారు కదా, ఇల్లు అయ్యే అదిగే దాని దగ్గర పారిపోయింది. దగ్గరికి వచ్చింది నేను దాన్ని చాలా మార్చాను. దాన్ని పట్టు చీర కట్టుకొని వచ్చింది చూసారు హైదరాబాద్ లో ఒకసారి, గుర్తుందా మీకు? అక్కడ ఆయన కలవడానికి చీర్పూర్ వెళ్ళిందా, ఆ చీర కొనుక్కొచ్చింది మేమే. సిల్క్ చీరలు చాలా తెచ్చి నీ ఫోన్ నీకు ఇచ్చా, జాగ్రత్త పెట్టుకో. నాకు లేదు, నాకు ఇంకో ఫోన్ ఇవ్వు. అయినా నువ్వు 10 రోజులు రైట్ రాజేష్, ఇక్కడ విష్ణు ఏదో మాట్లాడుతున్నారు, మీరు కూడా అక్కడే ఉన్నారు. అసలు విష్ణు ఏం చెప్పాడు వీడియోలో? అంటే నిన్నటి వరకు జరిగినటువంటి ప్రచారం ఏంటంటే అఘోరి నాగసాధు పట్ల ఆకర్షితులయ్యి శ్రీవర్షిని వెళ్ళిపోయింది అనేది ఒక వెర్షన్. రెండోది తమ కూతురికి మత్తు మందు పెట్టి కొంత ఇదంతా ట్రాప్ చేసి నాగసాధు తన కూతురు తీసుకువెళ్ళిపోయింది అనేది తల్లిదండ్రుల వెర్షన్. కానీ ఇక్కడ కొత్త వెర్షన్ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఈ 2 అంశాల్లో కీలకంగా వ్యవహరించింది విష్ణు అని తెలుస్తుంది. ఎందుకంటే విష్ణు గత 13 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో పరిచయం ఉంది. అంతేకాదు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, విష్ణు శ్రీవర్షిని సొంత అన్నయ్య కాదు, సొంత అన్నయ్య శ్రీహర్ష మాత్రమే. ఈయన 13 సంవత్సరాల నుంచి వాళ్ళతో కుటుంబంతో పరిచయం ఉండడం, ఆ శ్రీవర్షినికి కొంత జాబ్ కానీ లేకపోతే అక్కడ ఆయన చేసే దాంట్లో ఉద్యోగం కల్పించడం అవన్నీ చేశాడు కాబట్టి అన్నగా ఆమె పిలుస్తూ వస్తుంది. అసలు ఈ శ్రీహర్ష శ్రీవర్షిని వాళ్ళ సొంత ఊరు రేపల్ల దగ్గర పెనుమూడి. తర్వాత వీళ్ళు ఉపాధి కోసం మంగళగిరికి వస్తే అక్కడ విష్ణు పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే విష్ణు ఆ రోజు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద వచ్చి జాతీయ రహదారి మీద నాగసాధు హడావిడి చేసి బట్టలు తీసి హడావిడి చేస్తున్న సందర్భంలో విష్ణు నాగసాధుకు పరిచయం అవ్వడం, అదే సందర్భంలో శ్రీవర్షిని కూడా అక్కడ ఉండడంతో అక్కడ పోలీసులు ఒక మహిళ సాయంతో ఆమె మీద నాగసాధుకి వస్త్రాలు కప్పే ప్రయత్నంలో శ్రీవర్షిని నాగసాధుకు పరిచయం అయింది. అక్కడే విష్ణు కూడా నాగసాధుకు పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ కారు రిపేర్ అయిన సందర్భంలో విష్ణునే స్వయంగా నాగసాధుని
ఆ శ్రీవర్షిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ పరిచయమైనటువంటి శ్రీవర్షిని అలా 2-3 రోజులు ఉన్నాడు. తర్వాత మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వచ్చాడు. అలా 2-3 సార్లు వచ్చి వారం 10 రోజుల పాటు శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న సందర్భంలో కూడా నాగసాధు భారీగా డబ్బులు ఖర్చు పెట్టాడు. దానికి ప్రధాన సూత్రధారి విష్ణు చేతుల మీదుగానే ఈ లావాదేవీలు జరిగాయి. అంతేకాదు శ్రీవర్షి వాళ్ళ తమ్ముడు శ్రీహర్ష అనే నాగసాధు ఏటీఎం కార్డు తీసుకువెళ్లి ఏటీఎం లో డబ్బులు 1,50,000, 30,000 ఇలా ప్రతి సందర్భంలో డబ్బులు కూడా డ్రా చేసుకుని వచ్చారు. అంతేకాదు నాగసాధు అక్కడ కుటుంబ సభ్యులకి శ్రీవర్షితో పాటు ఆ కుటుంబ సభ్యులకి కాస్ట్లీ ఫోన్ కొనుగోబెట్టాడు. ఇదంతా నడిపించింది విష్ణుడే అని తెలుస్తుంది. విష్ణుకి తెలిసి ఇదంతా జరిగింది. అంతేకాదు నాగసాధు కంటే ముందు తణుకులు ఉన్నటువంటి రాజేష్ అగోరాకి విష్ణుతో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలోనే నాగసాధుతో పరిచయం పెంచుకున్నటువంటి విష్ణు ఈ కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశారు. తర్వాత ఈ మనీ ట్రాపింగ్ అంతా జరిగిందనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ శ్రీవర్షిని కేవలం నాగసాధు వద్ద ఉన్నటువంటి డబ్బును చూసి డబ్బు ఆకర్షితురాలై వెళ్ళిందని ఒక ప్రచారం కూడా నడుస్తుంది. నాగసాధు శ్రీవర్షినికి ₹1,00,000 ఫీజు కూడా డబ్బు చెల్లించాడని విష్ణు కూడా వీడియోలో మాట్లాడాడు. అంతేకాదు ఖరీదైన ఫోన్లు కూడా నాగసాధు శ్రీవర్షిని కొనిపెట్టాడు, అందుకే వెళ్ళిపోయిందని కూడా విష్ణు మాట్లాడారు. తాడేపల్లిలో ₹50 లక్షలతో ఇల్లు కూడా కొనిపెడతానంటూ నాగసాధు ఆ కుటుంబ సభ్యులకి ఆఫర్ ఇచ్చారు. కానీ మీ కూతురు నాతో పంపిస్తేనే 50 లక్షలు ఇస్తానని చెప్పడంతో ఆ కథ అడ్డం తిరిగిందని తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పుడు తల్లిదండ్రుల వర్షం ఒక రకం ఉంది, అక్కడ నాగసాధు శ్రీవర్షిని వర్షం ఒకలాగా ఉంటే ఇప్పుడు విష్ణు